దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 3:4. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. చూడండి, దేవుడైన యెహోవాను భక్తుడైనటువంటి దావీదు గారు తన జీవితంలో ఆశ్రయ దుర్గం వల్లే చేసుకున్నాడు. అయితే ప్రతి ఒక్క విషయమందు కూడా తన యొక్క జీవిత ప్రయాణంలో తనకి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బంది బాధ ఎదురైనప్పటికీ ఎలుగెత్తి దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తారు అని. ఇంకొక చోట అంటాడు, తనకు మొరపెట్టు వారందరికీ నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉంటారు అని. ఇంకొక చోట అంటాడు, ఇదిగో నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నేను యెహోవాకు మొరపెడుతున్నాను అని. నిజమే, మీ యొక్క సమస్యల బట్టి మీరు మనుషులకు మొరపెట్టుకొని ఎంతో బలహీనులైపోతూ ఉన్నారేమో. దానివల్ల ఎటువంటి ప్రయోజనము పొందుకోలేక ఎంతో అవమానంగా మీరు ఫీల్ అవుతూ ఉన్నారేమో. నిజమే, మనుషులకు మొరపెట్టుకున్నట కంటే యెహోవాకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన తప్పకుండా మొరను ఆలకించి మనకెంతో ఆ సమయమందు కావలసిన సహాయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు. కనుక ఆయన యొక్క వాక్యాన్ని నమ్మి మనం ఎత్తుపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి. నేను మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇస్తారు అని విశ్వసించినప్పుడు నీ యొక్క ప్రార్థనలో దేవుని సన్నిధికి ఎంతగానో ధూపం వల్లే చేరుతాయని నువ్వు నమ్మినప్పుడు తప్పకుండా దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క అవసరతను నీ ప్రార్థన ద్వారా ఆయన యొక్క కృప చేత ఎంతో గొప్పగా తీరుస్తారు. కనుక ఈ సమయం మాటలు వింటున్నటువంటి మీరు దేవుని వైపు తిరిగి మీ సమస్యలు బట్టి ఆయనకు మొరపెట్టండి. తప్పకుండా ఆయన ఉత్తరం ఇస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లలను పోషించండి. నీకే మొరపెట్టుకునే వారిగా లేవనెత్తండి అయ్యా. వారికి అటువంటి ప్రార్థన అభిషేకాన్ని దాయిచ్చండి. వారి ఇంట్లో ఏ శోధనంతో తొలగించండి, ఇబ్బందులు తీసివేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీ దివ్య సన్నిధి వారి చుట్టూ ఉంచండి. వారి ప్రయాణ మార్గాల్లో, ఆరోగ్యంలో, వారి ఆటపాట్లో అయ్యా తండ్రి, వారి సమస్త విషయాల్లో బిడ్డలకి తోడుగా నీడగా ఉండండి ప్రభా. అయ్యా, నీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి నీ సహాయము సన్నిధిని ఎంతో దినమంతా తోడుగా ఉంచండి దేవా. ప్రతి వ్యతిరేకమైన దుర్గములను కూల్చివేసి ప్రతి కీడు నుంచి తప్పించి పరలోక సన్నిధి సహవాసము తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.